తిరుమలలో లడ్డు వివాదం అనేది ఇప్పుడు కొంచెం కూల్ అయినట్టు అనిపిస్తూ ఉంది కదా. సో అంటే అందరూ పాపం చాలా కష్టపడి అలసిపోయారు దాని గురించి ఫైట్ చేసి. కానీ నిజమేంటనేది ఎప్పటికైనా బయటకు వస్తుందని చాలామంది నమ్మారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరూ అబద్ధాలని నిజాలు చేయాలనుకునే వాళ్ళకి, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళకి గోప గుయ్యమనిపించేలాగా చాలా స్ట్రాంగ్గా మనమందరం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ధోరణిలో సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అది మీ అందరికీ బహుశా దాని గురించి క్లియర్గా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎంత అల్లకల్లోలో సృష్టించారో మనం అందరం చూసాం. పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మాధవీలత గారు చాలా శ్రమపడి చాలా కష్టపడి మరి మన ఏపీకి అక్కడి నుంచి ట్రైన్లో భజన చేసుకుంటూ మరి పాపం ఆవిడ చాలా కష్టపడ్డారు. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి మరి వీళ్ళందరూ నిజమైనటువంటి దీక్షలు ఇప్పుడు చేయాలి వాస్తవానికి. కానీ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో మన కూటమి గవర్నమెంట్ ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే తప్పు వాళ్ళ వైపు ఉంది కాబట్టి సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ, ఇందులో ఉండేటటువంటి అధినేతలందరూ కూడా కులాల్ని మతాల్ని అడ్డం పెట్టుకొని ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి దీన్ని చాలా పెద్ద వివాదంలో తీసుకెళ్లాలని పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఎట్టకేలకు బెడిసి కొట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఏమాత్రం సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసుకుని ఈరోజు ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్గా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మన పురంధేశ్వరి గారు బావగారిని సపోర్ట్ చేస్తూ భక్తులందరినీ కూడా, అంటే నమ్మినటువంటి భక్తుల్ని ఇరకాటంలో పెట్టే విధంగా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం నిజంగా సుప్రీంకోర్టును కూడా తప్పుపట్టే పరిస్థితిలోకి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చింది. అవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉండుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, నిజం అనేది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. ఒకరోజు అటు ఇటు అయినా ఖచ్చితంగా నిజం అనేది బయటికి రావాల్సిందే. మరి హోమ్ మినిస్టర్ గారు తగుదునమ్మా అని చెప్పేసి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే రిప్లై ఇవ్వడానికి చాలా చక్కగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటారు. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆవిడ ఏ విధంగా స్వీకరించారనేది కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. ఎదుటి వారిని ఎగతాళి చేయడానికి, చులకనగా మాట్లాడడానికి, వాళ్ళలో ఉండేటటువంటి లోపాలని వేలెత్తి చూపించి చాలా అవహేళనగా మాట్లాడడానికి మాత్రమే ఆవిడ ప్రిఫరెన్స్ ఇచ్చే ఆవిడ ఈరోజు మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటే బాగుండేదేమో అనిపించింది. పెడతారేమో అని కూడా మేము ఎదురు చూసాం. బట్ కానీ ఆవిడ ఎక్కడ కూడా తిరుమల లడ్డు వివాదం గురించి మొదట్లో ఏ విధంగా అయితే మాట్లాడారో మరి తీర్పు వచ్చిన తర్వాత కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆవిడ ఇలాంటి వాటికి రారని చెప్పేసి మనందరికి కూడా బాగా తెలిసిన విషయమే. ఈరోజు